మన గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయము అభినందనీయము. ఎందుకంటే బీసీలు వెనుకబడి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని ప్రజల గురించి మర్చిపోయడానికి హామీలు ఇచ్చి వచ్చిండు. నేను అనుకున్నాను ఇన్ని హామీలు ఎట్లా నెరవేరుస్తాడు, ఈ అనుభవం లేని ఆయన ఎట్లా చేస్తాడు అని నా మనసులో అయితే నేను అనుకున్నా. కానీ ఊహించని విషయం, ఎన్నో ప్రభుత్వాలు గత 50 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు ప్రారంభించాయి. ఈ రిజర్వేషన్ గురించి అందరూ చెప్తూనే పోయింది కానీ ఎవరు అమలు చేయలేదు. దానికి మన రేవంత్ రెడ్డి గారు పూనుకొని అన్ని రంగాలలో వెనుకబడ్డ వాళ్ళు ఎస్సీ ఎస్టీలందరికీ కూడా ఈ రిజర్వేషన్ కల్పించినందుకు వారు నిజంగా నేను గర్వపడుతున్నా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు, ఆయన కాంగ్రెస్ పార్టీని ఈ ప్రజలకి సేవ చేస్తున్నందుకు గర్వపడుతూ ఆయనకు అభినందనలు. అందరి సోదరులు కూడా ఎంతో అవకాశం ఇచ్చినందుకు ఆయన మనం ఎప్పుడు ఎల్లవేళ రుణపడి ఉండాలని నేను వాటిని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం, ఎన్నికల కన్నా ముందు కులగణాలు చేయాలి, అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించాలి, ఎవరి భాగం ఎంత ఉంది తేల్చాలన్న ఉద్దేశంతో మా నాయకుడు తీసుకున్నటువంటి కార్యక్రమం. మరి రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ముందుగా అసెంబ్లీలో పెట్టి సంవత్సరం లోపల ఎవరి కులం ఏంది, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలలో సబ్ క్యాస్ట్ ఎంత ఉన్నది అని తేల్చినటువంటి ఘనత మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరం లోపల ఒక నిర్ణయం తీసుకొని అది అసెంబ్లీలో పెట్టి 160 కోట్లు కేటాయించి వర్గీకరణకు సంవత్సరం లోపల
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో తీర్మానం చేసి దాన్ని అనుగుణంగా సబ్ కులాలన్నింటినీ కూడా పెట్టి ఒక వర్గీకరణ చేయడం జరిగింది. ఆ వర్గీకరణలో దేశంలో ఒక చరిత్ర ఇది. 76 సంవత్సరాలు ఎవరు చేయనటువంటి కార్యక్రమం మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏదైతే రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి ఆనాడు ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుడు